వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న కొత్త చిత్రం సెట్స్ పైకి వెళ్లక ముందే పెను వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా కథాంశంపై తమిళనాడు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమిళ జాతీయవాద నేత సీమన్ ఈ చిత్రాన్ని తమ రాష్ట్రంలో నిషేధించాలని డిమాండ్ చేస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇటీవల చిత్ర నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో ఒక పోస్టును విడుదల చేశారు. ఉత్తరాదిన పుట్టి దేశ హృదయంలో రూపుదిద్దుకొని దక్షిణాదిన పూజలు అందుకుంటున్నాడు. ఇప్పుడు ఈ కథ విశ్వానికి చెందబోతోంది అనే వ్యాఖ్యలను దానికి జోడించారు. ఈ సినిమా సుబ్రహ్మణ్య స్వామి కథ ఆధారంగా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మురుగన్ ఉత్తరాదిలో జన్మించాడని చెప్పడాన్ని తమిళులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. మురుగన్ను తమ ఆరాధ్య దైవంగా తమిళ సంస్కృతిలో అంతర్భాగంగా భావించేవారు ఈ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై నామ్ తమిళ్ కక్షి పార్టీ అధినేత సీమాన్ ఘాటుగా స్పందించారు. తమిళుల చరిత్రను వక్రీకరించి వారిని కించపరిచేలా సినిమా తీస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఎన్టీఆర్, త్రివిక్రమ్ సహా చిత్ర బృందాన్ని హెచ్చరించారు. శాంతి భద్రతల దృష్ట్యా తమిళుల మనోభావాలను గౌరవించి ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్లను రాష్ట్రంలో నిషేధించాలని ఆయన తమిళనాడు ప్రభుత్వాన్ని, థియేటర్ల యజమానులను కోరారు. తమిళమే మురుగన్, మురుగనే తమిళం ఈ రెండూ విడదీయరానివి అని ఆయన స్పష్టం చేశారు. జూన్ 29న ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ వివాదం నడుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా చిత్రీకరణ దశకు చేరుకోలేదు. ఈ వివాదంపై చిత్ర బృందం నుంచి ఇంతవరకు ఎవరూ అధికారికంగా స్పందించలేదు.